సో ఇమేజ్ ఎలా అప్లోడ్ చేస్తాం డేటాబేస్లోకి చూసాం కదా. డేటాబేస్ నుంచి మనం ఇమేజ్ని ఎలా రీడ్ చేసుకుంటామో ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ ఐడి ఇస్తున్నాను. ఐడిని ఇచ్చినప్పుడు సో అది పిక్చర్ బాక్స్లోకి లోడ్ చేసుకోవాలి. సేవ్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ లోడ్ అని ఇస్తున్నాను, లోడ్ చేస్తున్నాను. లోడ్ బటన్ ఇచ్చినప్పుడు అక్కడ మనకి లోడ్ అవ్వాలి. సో ఇది వచ్చేసి మనకి పిక్చర్ బాక్స్ 2 లేదంటే పిఎస్సి లోడ్ అని ఇద్దాం. పిక్చర్ లోడ్ అంటే ఇది వచ్చేసి టెక్స్ట్ బాక్స్ 2, రైట్. సో నేను ఇక్కడ ప్రెస్ చేస్తాను. సో ఫస్ట్ పిక్చర్ బాక్స్ లోడ్ డాట్ ఇమేజ్ ఈక్వల్స్ టు నల్ ఫస్ట్ ఎంట్రీ చేసుకుంటున్నాం. ఎందుకంటే సపోజ్ మన దగ్గర 3 ఉన్నాయి అనుకోండి ఇమేజెస్, 1 2 3 అని చెక్ చేసిన తర్వాత మళ్ళీ 4 ఇచ్చి చెక్ చేసినప్పుడు 4 అనేది లేకపోతే ఆ 3లో ఉన్నది డేటా అలానే ఉండిపోతుంది ఇమేజ్ అనేది. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ టైం లోడ్ చేస్తున్న ముందే మన పిక్చర్ బాక్స్ని క్లియర్ చేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది. సో ఫస్ట్ కనెక్షన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఎస్క్యూఎల్ కమాండ్ cmd ఈక్వల్స్ టు న్యూ ఎస్క్యూఎల్ కమాండ్. సో నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సెలెక్ట్ పిక్చర్ కావాలి ఫ్రమ్ సేవ్ ఫోటో పైన చూసాం కదా, ఇన్సర్ట్ ఇంటూ సేవ్ ఫోటో పిక్చర్ని ఇస్తున్నాం. సో సెలెక్ట్ పిక్చర్ ఫ్రమ్ సేవ్ ఫోటో ఎక్కడి నుంచి తీసుకోవాలి, వేర్ ఐడి ఈక్వల్స్ టు, సో ఐడి ఈక్వల్స్ టు ఐడి అనేది ఎక్కడ ఇస్తున్నాం మనం టెక్స్ట్ బాక్స్ 2లో ఇస్తున్నాం. టెక్స్ట్ బాక్స్ 2 డాట్ టెక్స్ట్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, డేటాబేస్ నుంచి రీడ్ చేస్తున్నాం. కాబట్టి SQL సర్వర్ కాంపాక్ట్ ఎడిషన్ డేటా రీడర్ ఈక్వల్ టు కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ రీడర్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇఫ్ డిఆర్ డాట్ రీడ్ మీన్స్ డేటా రీడర్ అనేది రీడ్ అవుతూ ఉంటే అంటే దాంట్లో సమ్ డేటా ఏదైనా ఉంటే అని అర్థం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇమేజ్ని బయట ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి దాంట్లో క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీనిలోకి నేనేం తీసుకుంటున్నాను, డిఆర్లో మనం రీడ్ చేసాం కదా, డిఆర్లో ఉన్న పిక్చర్ని మనం దీంట్లోకి రీడ్ చేసుకున్నాం. డిఆర్ ఆఫ్ పిక్చర్ అండ్ ఏ టైప్ ఆఫ్ ఈ ఇమేజ్లోకి మనం ఈ డిఆర్లో ఉన్న పిక్చర్ని అంటే మనం ఇక్కడ ఏదైతే మనం కాల్ చేసామో పిక్చర్ ఆ డేటా అనేది మనకి డేటా రీడర్లోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాం కదా, సో డేటా రీడర్లోకి వస్తుంది. సో డేటా రీడర్లో వచ్చిన పిక్చర్ని మనం ఇక్కడ ఇమేజ్లోకి అసైన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఇమేజ్ అనేది ఏ టైప్ మనకి బైట్ ఎర్రే ఫార్మాట్ కాబట్టి మనం ఇక్కడ కాస్టింగ్ చేసుకుంటాం, బైట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ రీడ్ చేయాలి కదా, సో మెమరీ స్ట్రీమ్ సో ఇమేజ్ని దాంట్లోకి నేను పాస్ చేశాను. నెక్స్ట్ సీక్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, 0 నుంచి సీక్ బిగిన్ సీక్ ఆరిజిన్ డాట్ బిగిన్ 0 నుంచి రీడ్ చేయమంటున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, పిక్చర్ బాక్స్ లోడ్ డాట్ ఇమేజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ డాట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఫ్రమ్ స్ట్రీమ్ నుంచి తీసుకుంటున్నాం. స్ట్రీమ్ నేమ్ ఏంటి, ఎంఎస్, రైట్. నెక్స్ట్ డిఆర్ డాట్ క్లోజ్ అండ్ నెక్స్ట్ కనెక్షన్ డాట్ క్లోజ్. సో మనకి లోడ్ బటన్ ప్రెస్ చేయగానే రావాలి, రైట్. లోడ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇమేజ్లోకి పిక్చర్ బాక్స్లోకి ఇమేజ్ అనేది లోడ్ అవ్వాలి డేటాబేస్ నుంచి. ఒకసారి చెక్ చేద్దాం. సో 1 అని ఇస్తున్నాను, 1లో ఉందా అని చూద్దాం. 1లో ఉంది, 2లో కూడా ఉంది, 3లో కూడా ఉంది, 4లో లేదు. ఇక్కడ నేను 4లో ఇమేజ్ని లోడ్ చేస్తున్నాను చూడండి, 4లో ఇమేజ్ని లోడ్ చేశాను ఇక్కడ, రైట్. సో ఇక్కడ నేను 4లో ఇస్తున్నాను చూడండి 4లో ఉన్న ఇమేజ్ ఇప్పుడు వచ్చింది. సో 5 చూద్దాం, 5లో ఏం లేదు. ఇక్కడ నేను 5లో ఇక్కడ నేను డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ 5లో
చెక్ చేసాం చూడండి ఇక్కడ 5. సో డేటాబేస్లోకి ఎలా అప్లోడ్ చేస్తాం, డేటాబేస్ నుంచి ఎలా రిట్రీవ్ చేసుకుంటాం ఇంగ్లీష్, రైట్.